బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుందా అంటే అవుననే ప్రచారమే జోరందుకుంది. తెలుగుదేశం జనసేన బీజేపీ నేతల సమావేశానికి పురంధేశ్వరి దూరంగా ఉన్నారు. చంద్రబాబు నివాసానికి రాలేదు పురంధేశ్వరి రాకపోవడంపై ఇప్పుడు స్పష్టత ఇవ్వలేదు బీజేపీ నేతలు. అభ్యర్థులు సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు రాకపోవడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి కేంద్ర స్థాయి నేతలు వచ్చినప్పుడు ప్రోటోకాల్లో భాగంగా వెంట ఉండాల్సిన పురంధేశ్వరి ఎందుకు రాలేదు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. టీడీపీ బీజేపీ పొత్తు కోసం గట్టిగా ప్రయత్నించారు పురంధేశ్వరి. తీరా పొత్తు కుదిరిన తర్వాత ఈ దూరం ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు ఏం జరుగుతోంది? పొత్తులో ఏవైనా ఇబ్బందికర వాతావరణం ఏమైనా జరిగిందా? అందులో భాగంగానే పురంధేశ్వరి రాలేదా? లేకపోతే పురంధేశ్వరికి సంబంధించి ఏమైనా అలకపూనారా? ఇంతకీ ఏం జరుగుతోంది? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చోటు చేసుకున్న పరిస్థితి రోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా సీట్ల షేరింగ్ అంశానికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలో పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు స్థానంలో ఉన్న పురంధేశ్వరి ఎందుకు రాలేదు అనే మాట వినిపిస్తోంది. అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎస్ అండి, పురంధేశ్వరి రాకపోవడం పైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఉదయం 10 గంటలకి నోవాటల్లో జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఢిల్లీ నుంచి వర్చువల్గా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ రహదారులకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించిన కార్యక్రమం పురంధేశ్వరితో పాటు గజేంద్ర సింగ్ షెకావత్ వీళ్ళంతా కూడా అటెండ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు జయంతి పాండా వీళ్ళిద్దరు కూడా ఇక్కడ చంద్రబాబు నివాసానికి వచ్చారు. కానీ పురంధేశ్వరి మాత్రం ఇక్కడ చంద్రబాబు నివాసానికి రాలేదు. వాళ్ళు వచ్చిన గంట తర్వాత పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి వచ్చి ఇక్కడ చంద్రబాబు నివాసంలో వాళ్ళ భేటీ కొనసాగుతుంది. కానీ పురంధేశ్వరి అనూహ్యంగా నోవాటల్ నుంచి అడ్డించి తన నివాసానికి వెళ్ళిపోయారు, కానీ చంద్రబాబు నివాసానికి రాలేదు. ఇప్పుడు పురంధేశ్వరి రాకపోవడం పైన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక రాష్ట్ర అధ్యక్షురాలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. సీట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సీట్లకు సంబంధించి కానీ అభ్యర్థులకు సంబంధించి కానీ చాలా క్రియాశీలకంగా కీలకంగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు లేకోకుండా జాతీయ స్థాయి నేతలు అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి షెకావత్ కానీ లేకపోతే మా కేంద్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు ఉన్నటువంటి పాండా కానీ వీళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో వాళ్ళతో మాట్లాడుతున్నారు. సీట్లకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి, ఏ స్థానాలు భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది, ఈ అంశాలన్నీ కూడా మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలు లేకపోవడం ఏంటనేది ఒక క్వశ్చన్ మార్క్గా కనబడుతుంది. ఆమె కావాలని రాలేదా లేకపోతే ఏమన్నా అలక బూనారా అనే దానికి సంబంధించిన ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఆమె తన కార్యక్రమాన్ని ముగించుకుని తన నివాసానికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం నివాసంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె ఏ కారణంతో ఆమె ఎందుకు రాలేదు అనే దానికి సంబంధించి ఒక స్పష్టత రావాల్సి ఉంది. అంటే రాజకీయంగా కొంత ఇప్పుడు చంద్రబాబు పురంధేశ్వరి వీళ్ళిద్దరు కూడా కొంత బంధువులు కావడం, పొత్తుకు సంబంధించిన అంశంలో పురంధేశ్వరి కీలకంగా వ్యవహరించారు ఒక విమర్శలు ఆరోపణలు వైసీపీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నివాసానికి రావడం ద్వారా కొంత విమర్శల స్థాయి పెరుగుతుందనే భావనలో పురంధేశ్వరి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి బీజేపీ నుండి ఎవరు కూడా స్పష్టత ఇవ్వట్లేదు. వేరే ఇంటర్నల్ మీటింగ్స్ ఉన్న కారణంగానే పురంధేశ్వరి రాలేదని చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రకారం రావాల్సి ఉంటుంది, వచ్చి అటెండ్. రైట్ రాజేష్, పురంధేశ్వరి ఎందుకంటే చాలా కీలకమైన రోజునే చెప్పుకోవాలి. సీట్ల షేరింగ్కి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో పురంధేశ్వరి ప్రెసెన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బీజేపీకి సంబంధించి పురంధేశ్వరిని అక్కడికి పంపించే అవకాశం ఉందా? పురంధేశ్వరి వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే లేదని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి సంబంధించిన షెకావత్ కానీ పాండా కానీ వీళ్ళిద్దరు వచ్చి దాదాపు 11:30 ప్రాంతంలో వచ్చారు. తర్వాత గంట తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు పవన్ కళ్యాణ్ వచ్చారు. వీళ్ళు భేటీ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు పురంధేశ్వరి అటెండ్ అవుతారని దానిపైన ఇంకా ఆ పార్టీ నేతలు అయితే స్పష్టత ఇవ్వలేదు. తర్వాత ఏదైనా నెక్స్ట్ మీటింగ్ ఏమైనా పురంధేశ్వరి అటెండ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఆల్రెడీ పార్టీకి సంబంధించి ఇంతకుముందు శివప్రకాష్ అంటే సహ సంఘటన ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి శివప్రకాష్ వచ్చినప్పుడు 2 రోజుల పాటు పురంధేశ్వరి శివప్రకాష్ వీళ్ళిద్దరు కూడా నేతలతో విడివిడిగా మాట్లాడడం, అభ్యర్థులకు సంబంధించి పార్లమెంటు స్థానాలకు సంబంధించి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అందరూ ఒపీనియన్ తీసుకున్న సందర్భం చూసాం. కానీ ఇప్పుడు అనూహ్యంగా పొత్తు ఖరారైపోయింది. సీట్లకు సంబంధించి కూడా దాదాపు ఒక కొలిక్ వచ్చిన నేపథ్యంలో 30 స్థానాల్లో జనసేన బీజేపీ పోటీ చేస్తున్న ఒక స్పష్టత ఢిల్లీ స్థాయిలోనే ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించి లేకపోతే ఎక్కడ పోటీకి సంబంధించి ఒక ఫైనల్ క్లారిటీ తీసుకునే సమావేశానికి పురంధేశ్వరి అంటే రాష్ట్ర అధ్యక్షురాలు ఆల్రెడీ అనేక మీటింగ్లో పాల్గొని అభ్యర్థులకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి పురంధేశ్వరి ఢిల్లీ కూడా వెళ్ళి మొన్న 3 రోజుల పాటు
ఢిల్లీ నుండి పురంధేశ్వరి ఈ సమావేశాన్ని ఎందుకు డుమ్మా కొట్టారని దానిపైన స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పాల్సి వచ్చింది. ఇంతకుముందు నేను చెప్పినట్టయితే కొంత పొలిటికల్గా ఇప్పుడు పురంధేశ్వరి రావడం వల్ల ఏమైనా డ్యామేజ్ అవుతుందనే భావనలో ఆమె చంద్రబాబు నివాసానికి రాలేదా అనేది చూడాల్సిన అవసరం. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వర సంబంధించి కానీ కొంత గత 2019లో వాళ్ళని విభేదించి జగన్తో నడవడం మనం చూసాం. దగ్గుబాటి వెంకటేశ్వర తర్వాత ఈ మధ్య కాలంలో జగన్ మీద దగ్గుబాటి వెంకటేశ్వర విమర్శలు చేస్తున్నారు. తర్వాత వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున పురంధేశ్వరి అదేవిధంగా చంద్రబాబుకు సంబంధించినటువంటి బంధుత్వం మీద కూడా విమర్శలు చేస్తున్న తరుణంలో ఇప్పుడు చంద్రబాబు నివాసానికి రావడం ద్వారా కొంత పొలిటికల్గా డ్యామేజ్ అవుతున్న భావనలో పురంధేశ్వరి దూరంగా ఉన్నట్టు కొంతమంది చెప్తారు. కానీ అది పార్టీ నేతలు మాత్రం దీనిపైన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు పార్టీ నేతలు మాత్రం ఎవరు స్పష్టత ఇవ్వలేదు. పురంధేశ్వరి లేకుండానే లోపల మీటింగ్ అయితే కొనసాగుతుంది. మీటింగ్ అయిన తర్వాత బ్రీఫింగ్ ఉంటుందా లేదా, మరోసారి మీటింగ్ అవుతుందా లేదా దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. మీటింగ్ అయిన తర్వాత దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. ప్రస్తుతానికైతే పురంధేశ్వరి లేకుండానే ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీ పోటీ చేయబోయే స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి కసరత్తు అయితే జరుగుతుంది. సచిన్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద సో మొత్తంగా అయితే మాత్రం ఏపీ పొత్తుల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుందా అంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. టీడీపీ జనసేన బీజేపీ నేతల సమావేశానికి పురంధేశ్వరి దూరంగా ఉన్నారు. చంద్రబాబు నివాసానికి రాలేదు పురంధేశ్వరి రాకపోవడంపై స్పష్టత ఇవ్వలేదు బీజేపీ నేతలు. అభ్యర్థులు సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు రాకపోవడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి, కేంద్ర స్థాయి నేతలు వచ్చినప్పుడు ప్రోటోకాల్లో భాగంగా వెంట ఉండాల్సిన పురంధేశ్వరి ఎందుకు రాలేదు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. టీడీపీ బీజేపీ పొత్తు కోసం గట్టిగా ప్రయత్నం చేశారనే మాట వినిపిస్తుంటుంది పురంధేశ్వరి విషయంలో. తీరా పొత్తు కుదిరిన తర్వాత ఈ దూరం ఎందుకని ప్రశ్న కూడా ఇప్పుడు వినిపిస్తోంది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఏం జరుగుతోంది అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుందా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. తెలుగుదేశం జనసేన బీజేపీ నేతల సమావేశానికి పురంధేశ్వరి దూరంగా ఉన్నారు. చంద్రబాబు నివాసానికి రాలేదు పురంధేశ్వరి రాకపోవడంపై ఇప్పుడు స్పష్టత ఇవ్వలేదు బీజేపీ నేతలు. అభ్యర్థులు సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు రాకపోవడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి, కేంద్ర స్థాయి నేతలు వచ్చినప్పుడు ప్రోటోకాల్లో భాగంగా వెంట ఉండాల్సిన పురంధేశ్వరి ఎందుకు రాలేదు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. టీడీపీ బీజేపీ పొత్తు కోసం గట్టిగా ప్రయత్నించారు పురంధేశ్వరి. తీరా పొత్తు కుదిరిన తర్వాత ఈ దూరం ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు ఏం జరుగుతోంది? పొత్తులో ఏవైనా ఇబ్బందికర వాతావరణం ఏమైనా జరిగిందా? అందులో భాగంగానే పురంధేశ్వరి రాలేదా, లేకపోతే పురంధేశ్వరికి సంబంధించి ఏమైనా అలకపూనారా? ఇంతకీ ఏం జరుగుతోంది? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చోటు చేసుకున్న పరిస్థితి ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా